నమస్కారమండి. యాక్చువల్లీ నేను రీసెంట్‌గా 'చిరంజీవ' మూవీ చూశానండి. మనకు 'అదిరే' అభి ఉంటాడు గదా! తనది మూవీ. తనే డైరెక్షన్‌లో. యాక్చువల్లీ తనకు తెలియనిదేంటంటే తను 'బాహుబలి' సినిమాకి గూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిజేశారు. చాలా మంచి యాక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గూడా చాలా బాగా వర్క్ జేశాడు. తన మొదటి సినిమా యాక్చువల్లీ చెప్పాలంటే 'రాజ్ తరుణ్' గారితో తీశారు. మూవీ వరకేంటంటే వీళ్ళు డైరెక్ట్‌గా మూవీ థియేటర్‌కెళ్ళకుండా ఓటీటీకెళ్లారు. ఆ విషయానికైతే హ్యాట్సాప్ జెప్పుకోవచ్చు. దండం జెప్పొచ్చండి. ఎందుకంటే ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయినా గాని క్లిక్ అవ్వకపోతుండే. 100% అటర్ ఫ్లాప్ అని చెప్పేవాళ్ళు. బట్ ఇది ఓటీటీలో రిలీజ్ చేశారు కాబట్టి చెప్తున్నాను. 100% ఇది ఓటీటీకి సంబంధించిన మూవీనేనండి. ఎందుకంటే సింపుల్‌గా సింపుల్ స్టోరీ. యాక్చువల్లీ తనకి హీరో గారికేంటంటే ఏ మనిషి ఒక యాక్సిడెంట్ అయ్యాక ఏ మనిషిని చూసినా గాని ఆ మనిషి పైన ఒకటి మీటర్ కనిపిస్తుంది. తను ఇంకా ఎన్నేళ్ళు బతుకుతాడు, ఎన్ని రోజులు బతుకుతాడు, ఇంకా ఎన్ని నిమిషాలు బతుకుతాడని కనిపిస్తుంది. సినిమా కంప్లీట్ కాన్సెప్ట్ మొత్తం అదే. దానిపైన తీసుకెళ్ళాడు. సింపుల్ స్టోరీ. యాక్చువల్లీ చెప్పాలంటే కొన్ని ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ లైక్ 'సింబల్' అని చెప్పుకోవచ్చండి. బట్ ఓటీటీకెళ్ళి చాలా మంచి పని చేశాడు. చాలా బావుంది సినిమా. మీరు ఇంట్లో ఫ్యామిలీతోటి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా చూడొచ్చండి యాక్చువల్లీ. ఎలాంటి వల్గారిటీ అలాంటివి ఏవి లేవు. 'రాజ్ తరుణ్' గారి యాక్టింగ్ కూడా చాలా బావుంది. డైరెక్షన్ కూడా చాలా బావుంది. ఇది చెప్పాలంటే ఇంకోటేంటంటే మనకు డైరెక్షన్ చాలా బావుంటుంది. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా చూడండి. చాలా బా అనిపిస్తుంది సినిమా. మిగతా ఓటీటీ మూవీ చెప్పాలంటే క్లియర్‌గా ఔట్ ఆఫ్ 5కి రేటింగ్ ఇయ్యాల్సొస్తే 2.5 ఇస్తానండి. కొద్దిగా ఏదో లాగినట్టు అనిపిస్తది. పెద్ద మనసు చేసుకొని చూసుకుంటే కొంచెం బా అనిపిస్తది. బట్ సినిమాకైతే మరీ నెగెటివ్ అయితే కాదండి. చాలా మంచి సినిమా. చూడొచ్చు. ఫ్యామిలీతోని చూడొచ్చు. సింపుల్‌గా వీకెండ్‌లో చూడాలి ఏదైనా మూవీ పెట్టుకోవాలనుకుంటే సారీ 'చిరంజీవ' మూవీ చూడండి. ఓటీటీలో 'హాహా' లవ్ స్ట్రీమ్ అయితే ఉంది. థాంక్ యూ.